నిజామాబాద్లో బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేశారు. భారతీ రాణి కాలనీకి చెందిన షేక్ ముజీబ్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్లో బెట్టింగ్ సంబంధించిన ఆధారాలుండడంతో షేక్ ముజీబ్తో పాటు షేక్ నదీం, షేక్ జునైర్, షేక్ రెహాన్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో నలుగురు షకీల్, నజీబ్, సచిన్, రమేష్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. 1000 మందిని బెట్టింగ్ యాప్ ద్వారా నష్టపోయేలా చేశారని చెప్పారు. ఏజెంట్ ముజీబ్ 7% కమిషన్ పొందినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. నిందితుల నుంచి 50,000 నగదు, 5 సెల్ ఫోన్లు, బ్యాంక్ పాస్బుక్లు, క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఆ ఏరియాలో రైడ్ చేస్తే అతను క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, బెట్టింగ్ చేస్తూ లైవ్ గా దొరికాడు. అతని దగ్గర నుంచి ఒక 50,000 నగదు, 5 సెల్ ఫోన్లు, బ్యాంక్ పాస్బుక్, క్రెడిట్ కార్డు మిగతాయన్నీ మనం చెక్ చేయడం జరిగింది. అతను తన కన్ఫెషన్ లో డిఫరెంట్ యాప్స్, ఆల్ ప్యానల్ ఎక్స్చేంజ్ అని, 11x గేమ్ అని, గెట్ బెట్స్, 5673 అని, పరీ మ్యాచ్ అని, వెల్ బెట్ అని, విఐపీ ట్రిపుల్స్ అని, తర్వాత ఏటీపీ భారత్ మట్కా అని, ఇట్లా డిఫరెంట్ వెబ్సైట్స్ ద్వారా యాప్ బెట్టింగ్ నడిపించేవాడని చెప్పాడు. అండ్ ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఎట్లా తీసుకునేవాడు అవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ లేదా ఫోన్ ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పడ్డాయి.